హలో గాయ్స్, వెల్కమ్ టు సురేఖ రవి ఛానల్. ఇప్పుడు మనం వెజిటేబుల్ మ్యాగీ చూద్దాం. చాలా టేస్ట్ ఉంటుంది. దానికి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వాటర్ వేసుకొని మ్యాగీ వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న దాన్ని ఇలా జల్లెడ గిన్నె ఉంటుంది కదా, అందులో ట్రాన్స్ఫర్ చేసుకునేసి కొలాయి కింద పెట్టేశారంటే సరిపోతుంది. చల్ల వాటర్ వేస్తారంటే పొడి పొడిగా అయిపోతుంది. ఇలా మనం ఇంట్లోనే వెజిటేబుల్ మ్యాగీ చేసుకోవచ్చు. చాలా టేస్ట్ బాగుంటుంది. దానికి ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చెనగపప్పు వేసుకోవాలి. పచ్చెనగపప్పు ఆప్షనల్ మాత్రమే, అంటే నాకు తినేటప్పుడు కొంచెం టేస్ట్ బాగుంటుంది అనేసి నాకు ఇష్టం, అందుకని నేను వేసుకున్నాను. మీకు నచ్చలేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్, కరివేపాకు వేసుకొని బాగా రోస్ట్ చేయాలి. రోస్ట్ చేసిన తర్వాత ఆనియన్ అనేది పచ్చి వాసన పోయి కొంచెం గోల్డెన్ కలర్ వస్తుంది. ఆ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఎంచుకోవాలి. ఆ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు కంపల్సరీ ట్రై చేయండి. అలా వేసిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ కూడా సన్నగా తురిమి వేసుకోవాలి. క్యారెట్ ఇలా సన్నగా తురిమి పెట్టుకోవాలి. తురిమేసి వేసుకోవాలి. నేను అన్ని ఉల్లగడ్డలు, క్యారెట్, ఆనియన్ అన్నీ నేను ఇలాగే తురిమి పెట్టుకున్నాను అనమాట. తురిమి పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది. ఇంకా అలాగే ఇప్పుడు ఉల్లగడ్డలు వేసి క్యాప్సికమ్ కూడా అందులోనే వేసుకోవాలి. మొత్తం వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపేయాలి. కొంచెం కాసేపు మూత పెట్టారంటే మగ్గిపోతుంది. ఇప్పుడు పసుపు, కారము, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకొని ఇప్పుడు అందులో మ్యాగీ మసాలా ఉంటుంది కదా, అందులో వస్తుంది కదా, ఆ మ్యాగీ మసాలా అందులో వేసేయాలి. అది కలిపేసుకొని ఇంకా ఉడకబెట్టిన మ్యాగీని అందులో వేసుకొని ఇలా టర్న్ చేసుకోవడమే, అంతే. ఎంతో టేస్టీగా ఎమ్మీ ఎమ్మీ వెజిటేబుల్ మ్యాగీ రెడీ. పిల్లలు ఇప్పుడు హాలిడే కదా, ఇంట్లో ఉన్నారు, అందుకని ఈవినింగ్ స్నాక్స్ కోసం చేశాను. ఈ 4 బాక్స్, ఒకటి నాది, ఒకటి మా కూతురిది, ఒకటి మా చిన్న కొడుకుది, ఒకటి మా పెద్ద కొడుకుది, అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో.